హలో అందరికీ, వెల్కమ్ టు మదర్స్ వరల్డ్. ఈరోజు పాట్ వడియాలు చారు చేసి చూపిస్తాను. మనం రెగ్యులర్గా సాంబారు కర్రీస్ చేసుకొని తింటూ ఉంటాం కదండి. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ముందుగా వెల్లుల్లి, జీలకర్ర నూరుకోవాలి. బేసిన్ వడియాలు టేస్ట్ రావడం కోసం వెల్లిపాయను ఎక్కువ వేసుకొని నూరుకోండి. అలాగే అల్లం వెల్లుల్లిని కూడా నూరుకొని రెండు వేరువేరుగా పక్కన పెట్టుకోవాలి. 2 మిరపకాయలు, 1 ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, 3 టమాటాలని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వడియాల తయారీకి ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండి, 2 కప్పుల నీళ్లు 2 సమానంగా తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఉండలు లేకుండా మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిపాయ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, ఇంగువ వేసి వేగనివ్వాలి. వేగాక శనగపిండి కడాయిలో వేసి ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ శనగపిండిని మంచిగా వేగనివ్వాలి. ఒక ప్లేటుకి ఆయిల్ రాసుకొని కుక్ చేసిన శనగపిండిని ప్లేట్లో వేసి గరిటెతో ప్లేటుకు సమానంగా ఒత్తుకుని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా చేస్తే ముక్కలు కట్ చేసేటప్పుడు సమానంగా నీట్గా వస్తాయి. ఇంకా రుచి కోసం వడియాల మీద వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర వేసి తడకా చేశాను. కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. పైనుండి 1 స్పూన్ కొబ్బరి పొడి వేసి దింపి చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చారు కోసం కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగాక మనం చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. చింతపండును రసం తీసి పోసుకొని పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలి. చారు చిక్కగా కాకుండా పలుచగా కాకుండా కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్లు పోసుకోండి. ఉప్పు, కారం, పులుపు మంచిగా తినేవాళ్ళు మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో నెయ్యి, వడియాలు, చారు కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.